ఒక ప్రశాంతమైన గ్రామంలో ఇద్దరు విశ్వాసపరులైన పిల్లలు ప్రతి ఉదయం కలిసి పాఠశాలకి నడిచే వెళ్లవారు. అరవ్ వయసు 10 మరియు మియా వయసు 9. వారు దేవుని ప్రేమించేవారు. వారి హృదయాలు దయతో నిండియున్నాయి. మార్గమధ్యంలో తమ గ్రామంలోని దయగల స్త్రీ మిసెస్ థామస్ ఒక భారమైన పెట్టె మోసేందుకు కష్టపడుతూ కనిపించింది. అరవ్ త్వరగా కిందపడిన ఒక పేపర్ తీసుకున్నాడు. అది కమ్యూనిటీ గార్డెన్లో సహాయం చేయమని ఇచ్చిన ఆహ్వానం. ఆ రోజు తరువాత పాఠశాలలో అరవ్ తన స్కెచ్బుక్ తీసుకెళ్లాడు. కాని ఒక నిర్లక్ష్య విద్యార్థి అతని కొట్టాడు. అతని చిత్రం కింద పడిపోయింది. మియాకు కోపం వచ్చింది. కాని అరవ్ ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్నాడు. అతని మెల్లిగా పలికాడు, ప్రభువా, నాకు వినయం గల హృదయమివ్వు. సత్యములో ఉండుటకు నాకు సహాయం చెయ్యండి. వినయంతో ఆరావ్ తప్పు తనది కానప్పటికీ ఆ విద్యార్థిని క్షమాపణ కోరాడు. ఆ విద్యార్థి మనసు చిన్నది ఎంది. మియా కూడా తన కోపానికి క్షమాపణ చెప్పింది. ఆ సాయంత్రం ఆరావ్ మరియు మియా కమ్యూనిటీ గార్డెన్కు వెళ్లారు. కుటుంబమంతా కలిసి పనిచేస్తూ మొక్కలు నాటారు, నీరు పోశారు, ఆహారాన్ని పంచుకున్నారు. కాని పనిచేస్తూ ఉండగా ఆరావ్ అనుకోకుండా ఒక చిన్న మొక్కపై కాలేశాడు. దాన్ని దాచిపెట్టకుండా వినయపూర్వకంగా మిసెస్ థామస్ కు అతను చెప్తాడు మరియు ఒప్పుకున్నాడు. మిసెస్ థామస్ చిరునవ్వుతో, నిజం చెప్పినందుకు ధన్యవాదాలు. మనం దీన్ని కలిసి మళ్ళీ నాటుదాం అంది. పని ముగిసిన తరువా ఆరావ్, మియా మరియు వారి స్నేహితుడు కలిసి కూర్చుని ప్రార్థించారు. దేవుడు వారికి వినయ, ప్రేమగల హృదయాలని ఇవ్వమని అడిగారు. బైబిల్ చెప్తోది, నీ దేవునితో వినమ్రతతో నడుచుకును. ఆ పిల్లలు అదే మార్గాన్ని ఎంచుకున్నారు.